దివ్య హైదరాబాద్ పోతానా ఏం తెల్లా? అత్త తెల్లగడ్డలు గుమ్మడికాయ కాయగూరలు తీసుకురా అత్త. గుమ్మడికాయ అలమ్మ నన్నేమన్నా దిష్టి తీస్తావా? కాదత్త ఉర్లగడ్డ హల్వా చేద్దాం అత్త. అలవా చేస్తావా? ఏమో నన్ను వస్తాను గుమ్మడికాయ దిష్టి తీస్తా. కాదత్త అత్త కాయగూరలకి హైదరాబాద్ పోల్లా. యూట్యూబ్ వాళ్ళకు హల్వా చేసి పెడతాను అత్త నేను. యూట్యూబ్ వాళ్ళకి చేస్తావా హల్వా? అయితే చెయ్యి 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 హల్వా వాళ్ళకైతే చెయ్యి, మాకు మాత్రం వద్దు. యూట్యూబర్లో నువ్వంటే చాలా అభిమానంలో వాళ్ళకి చేసి పెట్టు. అత్త కూరగాయలకు హైదరాబాద్ పోవాలి, ఈ ఊర్లో దండికి చిక్కుతాయి కదా. మరి ఇంకేం తీసుకొస్తావు అత్త? గుమ్మడికాయ తీసుకురా. ఏమన్నా అంటే ఏం తీసుకొస్తావు నాకు తెలియదే. ఇంకా గుమ్మడికాయ ఒకటి తీసుకురా. హైదరాబాద్ పోతానా? నిన్ను పిలుచుకోవాలా? స్కూల్ వద్దు, తిరుగుతా అండు. మేము చెప్తాను చూడు, కాయగూరలు అవి ఇవి తీసుకురమ్మని. నువ్వు వస్తావా? అవునవును, మనంతా పోయింది కదా హాలిడేస్కి. నేను లేను కదా ఈసారి, సంక్రాంతి హాలిడేస్కి పోదాంలే. ఇప్పుడు నేను ఊరికి అత్తలు ఇంటికి పోయి వచ్చేస్తాను, రేపు వచ్చేస్తాను మళ్ళా. తొందరగా వచ్చేస్తాలే. అంతేనా? ఇంకేం వేరేటివి ఏమైనా ఉంటే చెప్పుదేవి. ఇంకేంటి నువ్వే ఏంటి ఒకటి తీసుకురా. చాక్లెట్లు అన్నీ తెస్తావు. మొన్నంతా తిన్నావు చాక్లెట్లు, ఇంక దినము చాక్లెట్లు, అంగట్లో అన్నీ తింటాటావు, మళ్ళీ చాక్లెట్లు కల్లా. ఇదేనా గుమ్మడికాయ హల్వా అవి ఇవేనా? ఇంకేం వద్దా నీకు? ఇంకేం వద్దా అత్త? ఏమొద్దు. అల్లము బెల్లము అట్లాంటివి చెప్తావా? లేదత్త. అల్లం కూడా వద్దా? తెల్లగడ్డలు అత్త. తెల్లగడ్డలు తెల్లగడ్డలు తెమ్మంటాడావు అత్త. తక్కువ ఏమన్నా ఉంటాయేమో అత్త రేటా? ఆడ ఎర్రగ్గ ఇస్తాడారట, రూపాయి కేజీ, 2 రూపాయల కేజీ ఇస్తాడారు. సర్లే అత్త, ఈడే తీసుకుందాం కానీ. మన అందుకే చెప్తాడు నువ్వు. తెల్లగడ్డలు కూరగాయలు అన్నీ ఆడిపోయి మార్కెట్లో తెచ్చేది. అయ్యో పోతాలి, ఒక చపాతీ చేయిపో.